దిస్ ఇస్ హంసధ్వని. రిసు నిజమాగ పమద ప మ ప మ. దిస్ ఇస్ అమీర్ కళ్యాణి. అలాగా నియర్లీ ఒక 700 రాగాలు ఉన్నాయి. మా తాతగారు మేడూరి నరసింహారావు గారు వీణా వాయిస్తారు. 3 years ఆర్ సంథింగ్ 2001లో పాడాలనుంది దాంట్లో ఐ వాజ్ ద ఫైనల్ విన్నర్. సో దెన్ మణిశర్మ గారు నన్ను చూసి చాలా బాగా పాడుతున్నావు అండ్ యువర్ ఫస్ట్ సాంగ్ యూ విల్ బి సింగింగ్ ఇన్ మై ఫిల్మ్ అన్నారు. మహమ్మారి మహమ్మారి మహమ్మారివే అందాల మహమ్మారివే. ఏక్ నిరంజన్ మూవీలో హీ గేవ్ మీ అ సాంగ్. కర్ణాటిక్ రాగాస్లో నియర్లీ 700 రాగాలు ఉన్నాయి. భజన్లో కర్ణాటక్ మ్యూజిక్కి అసలు తేడా చాలా ఉంటుందండి. భజన ఏంటి, మనం ఎలా కావాలంటే గోవింద హరి గోవింద అని పాడుకోవచ్చు, లేకపోతే రామ రామ అని పాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్ అ మదర్. ఫిల్మ్ సాంగ్స్ అనేది పిల్లలు అనమాట. పిల్లల్ని చూసి అందరూ చాలా బాగుంది అనుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్, ఐ డోంట్ డినై దాట్. బట్ తల్లిని కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఇన్ పాడ్కాస్ట్ కళ్యాణ్ వసంత్ గారు. మ్యూజికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత ఇంజనీరింగ్ తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేసి హీ టుక్ ఎ బ్రేక్ అండ్ దెన్ హీస్ కమ్ బ్యాక్ టు మ్యూజిక్ టీచ్ చేస్తున్నారు. మ్యూజిక్ని రకరకాల ఆలాపనలుగా మన సినిమా సంగీతంలో అందిస్తున్నారు అండ్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు లైఫ్తో. సో హిజ్ ఎక్స్పెరిమెంటల్ లైఫ్ విత్ మ్యూజిక్ ఇవాళ విత్ కళ్యాణ్ వసంత్ గారు ఆన్ మై గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ దినవరస. నమస్కారం. నమస్తే. చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని ఆన్లైనే చూసాను, ఇలా ఆఫ్లైన్ కలవడం చాలా చాలా బాగుంది. I feel the same. Yes, I have seen your videos also and it is great meeting you here. థ్యాంక్స్ అండి. మీరు వీణ వాయించే ఒక పెద్ద విద్వాంసులు మేడూరి నరసింహారావు గారికి మీరు మనవడు. సో వీణ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా నేర్చుకుంటూనే ఉంటాను. కాబట్టి నాకు ఒక సోల్ కనెక్ట్ అని చెప్పాలేమో. బికాజ్ అలాంటి గొప్ప వాళ్ళు చాలా అరుదుగా ఉంటుంటారు. వాళ్ళ గ్రాండ్ సన్ మీరు. సో అలా ఇవాళ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మా ప్రేక్షకులకి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. బికాస్ పెద్దవాళ్ళకి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెడితే బాగుంటుందని మన ప్రోగ్రామ్. సో చిన్న వయసులో 3 yearsకే మీరు యూ షోడ్ యువర్ టాలెంట్. 8 ఏళ్లకే మీరు ఎస్పీబీ వారి దగ్గర అక్కడ రకరకాల ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. సో హౌ డిడ్ మ్యూజిక్ కమ్ టు యూ న్యాచురలీ? మా తాతగారు మేడూరి నరసింహారావు గారు ఆయన వీణా వాయిస్తారు. సో మా అంకుల్ ఆంట్స్ అందరూ మొత్తం పెద్దమ్మ మావయ్యలు అందరూ వీణా వాయిస్తారు అనమాట. సో దేర్ అబౌట్ 15 to 20 వీణా ప్లేయర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. వావ్. సో అండ్ మై అంకుల్ మేడూరి శ్రీనివాస్ గారు, ఈజ్ అన్ A-top great artist in All India Radio. My mother is a B-high grade artist in All India Radio. And I'm an A-grade artist in both Carnatic vocal and light music vocal. So it's like family lo it is coming genetically coming. So it was not very difficult for me to get into music because I was ఆ ఎన్వైరన్మెంట్లో నేను పెరిగాను కాబట్టి. సో చిన్నప్పటి నుంచే మా మదర్ వాయిస్తూ ఉండి వీణ వాయిస్తూ ఉంటే అది విని, సో యాక్చువల్లీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మై మదర్ ఫెల్ట్ లైక్ ఒక మ్యూజికల్లీ కొంచెం ఒక థాట్ ఉంది ఇతనికి అని. పెళ్ళి షన్నాయి వాయిస్తున్నప్పుడు భజంత్రీలప్పుడు అని వాయిస్తారు కదా, అప్పుడు నేను అమ్మ ఏంటి సాపాస అంటున్నారు ఏంటి అని అడిగాను అనమాట. 3 years or something I was that old. Then she was saying, oh, he's able to identify the notes అని చెప్పి అలా స్టార్ట్ అయింది. సో స్లోలీ విత్ ఆ యొక్క ఎన్వైరన్మెంట్లో స్లోలీ షీ స్టార్టెడ్ టీచింగ్ మీ కర్ణాటిక్ కృతీస్. అండ్ దెన్ అమ్మే మొదటి గురువు గారు. ఎస్, షీ ఈస్ మై గురు. సో అట్లాగా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో వీణ వాయిస్తారు, మీరు పాడతారు, రెండూ చేస్తారు. సో ఎప్పుడండి అంటే నేను మ్యూజిక్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, లేకపోతే యూజువలీ పేరెంట్స్కే ఉంటుంది, అందుకనే నాకు తెలిసి మీరు ఈ పాడాలని ఉంది కానీ పాడుతా తీగ కానీ ఇవన్నీ మీరు వెళ్ళుంటారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్టేజ్ అదే అంటారా? ఎస్, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. ఐ వన్ మెనీ కాంపిటీషన్స్. తర్వాత పాడుతా తీగలో దట్ వాజ్ మై ఫస్ట్ రియాలిటీ షో అనమాట, ఎస్పీబీ గారిది. సో దానికి వి సెంట్ అ క్యాసెట్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ ఐ వాజ్ సెమీఫైనల్స్ దాకా వచ్చాను అనమాట. అండ్ తర్వాత ఆఫ్టర్ 3 years ఆర్ సంథింగ్ 2001లో పాడాలనుంది అగైన్ బాలు గారి షో, అనదర్ సిరీస్ ఇన్ మా టీవీ. సో దాంట్లో ఐ వాజ్ ద ఫైనల్ విన్నర్. సో దెన్ మణిశర్మ గారు నన్ను చూసి హీ లైక్ మీ అండ్ హీ సెడ్, చాలా బాగా పాడుతున్నావు అండ్ యువర్ ఫస్ట్ సాంగ్
యూ విల్ బి సింగింగ్ ఇన్ మై ఫిల్మ్ అన్నారు ఇప్పుడు వన్ ఐ వాజ్ లైక్ 11 years. అబ్బా సో అన్నారు నిజంగా ఇస్తారా లేకపోతే ఏంటి ఐ వాజ్ థింకింగ్ అనమాట బికాస్ ఐ వాజ్ అ చైల్డ్. కానీ ఆఫ్టర్ దాట్ సరిగమప అనే షోలో కూడా మణిశర్మ గారు మళ్ళీ హీ కేమ్ యాజ్ అ జడ్జ్. ఓ దట్ వాస్ ఇన్ 16-17 years ఆ టైంలో. దెన్ వీ టోల్డ్ దట్ అప్పుడు వీ మెట్ అండి లైక్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఎస్ ఐ రిమెంబర్ ఎస్ యూఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ మై ఫిల్మ్ అని. అప్పుడు ప్రభాస్ మూవీ ఫస్ట్ మూవీ లైక్ నాది ఏక్ నిరంజన్ మూవీలో హీ గేవ్ మీ అ సాంగ్ మహమ్మారి అనే సాంగ్. పాడాలి మాకు. మహమ్మారి మహమ్మారి మహమ్మారివే అందాల మహమ్మారివే వహువారి వహువారి వహువాహురే మహవీర వహువాహురే ఊగే చెవిరింగు ఉంపుల్లో ఉందే స్వింగు హల్లో డార్లింగ్ టానా రాయే 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 ఊరంతా నిద్రాయే రాయే 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 కుర్రాడు రాలుగాయే. నాకు మణిశర్మ గారి మ్యూజిక్ చాలా ఇష్టం. ఆయన ఒక మంచి ఫ్యూజన్గా చేస్తారు కదా, ఒక వెస్టర్న్ ఇది ఊపు ఉంటుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక ట్రెడిషనల్ బీట్ ఉంటుంది. ఎస్ హీ హ్యాస్ మెనీ కర్ణాటిక్ రాగా బేస్ సాంగ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ commercial, totally commercial songs kuda. So I'm really lucky to sing my first song for Mani Sharma garu for a very big movie, Ek Niranjan, starring Prabhas movie. I know. That was the biggest start on pedda hit kuda adi Ek Niranjan. Yeah. So then yeah, that is how I started my journey into music. Appadiki meeku enta untundi age antaru? I was 18 when I sang my first playback song. Yeah, first song radam. Okay, what about next opportunity? Yeah, so this is a very important question. So what I thought was in that age 18 years I thought okay పెద్ద సినిమాలు పాడాను, ఓకే మేబీ పీపుల్ విల్ బి కాలింగ్ మీ, కాల్ చేస్తారు నేను వెళ్ళి పాడేయడమే అలా అనుకున్నా. సో ఇట్ ఈస్ మై ఇన్నోసెన్స్ ఆల్సో. బట్ ఏంటంటే ద రియాలిటీ ఈస్ వీ హ్యావ్ టు అప్రోచ్ పీపుల్. ఐ హ్యావ్ టు నేను పాడాను లైక్ ఐ వాంట్ టు అనదర్ ఛాన్స్, like I want if there's anything we have to meet people. And ఆ టైంలో నేను కూడా ఏంటంటే I was more into some Carnatic concerts and okay వస్తే that's okay రాకపోయినా పర్లేదు అన్నట్టు I was there అనమాట. But that strong desire to get into movies అంత లేదనమాట. So that is one factor where కొంచెం తక్కువ సాంగ్స్ పాడా. I sang in couple of other movies, కొన్ని చిన్న మూవీస్లో కొన్ని అట్లాగా I sang the songs, but I was doing it Carnatic concerts also. Because in this process I was a B high grade artist, తర్వాత E grade వచ్చింది. అట్లాగా Carnatic is my main core strength. ఎందుకంటే అది మా ఫ్యామిలీలో కూడా ఉంది కాబట్టి. ప్లేబ్యాక్ ఇస్ సంథింగ్ లైక్ అది ఇట్స్ అన్ యాడెడ్ థింగ్ అనమాట. అవునా, కర్ణాటక మ్యూజిక్ మీరు షోస్ అన్నారు కాబట్టి నిజంగా ఒక కచేరీ పెడితే ప్రజలు వచ్చే చూసే పరిస్థితి ఉందా? యాజ్ ఆఫ్ నౌ కొంచెం కష్టం, కానీ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రీసెంట్ డేస్ ఐ వాంట్ టు షేర్. సో దెర్ ఇస్ అ రాగం నోన్ యాజ్ నాసికా భూషణి, విచ్ ఇస్ అ రేర్ రాగా ఇన్ కర్ణాటిక్. నాట్ చాలామంది తెలియకపోవచ్చు. అండ్ ఐ రికార్డెడ్ దాట్ ఇన్ అ కాన్వర్జేషన్ విత్ అ ఫ్రెండ్. మామూలుగా రికార్డ్ చేసి తర్వాత నాసికా భూషణి ఇలా ఉంటుంది ఆర్ అండ్ ఐ సాంగ్ అండ్ I was thinking I don't want to upload this one ఎందుకంటే జనాలు చూస్తారు ఎంత కర్ణాటిక్ ఎలా చూస్తారు అనుకున్నా. సో మై ఫాదర్ వాజ్ లైక్ లేదు చాలా బాగుంది, యూ అప్లోడ్ ఇట్, ఏంగా చూస్తే లేకపోలేదని. దెన్ ఐ అప్లోడెడ్ అండ్ అనుకోకుండా చాలా మంది వాచ్ చేశారు. అది లైక్ బిగ్ మ్యూజిషియన్స్ అనమాట, పెద్ద సింగర్స్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్. దే హ్యావ్ లైక్ దోస్ రీల్స్ అనమాట. I felt very happy అనమాట. Some big people have watched my reel. Few followed me, few liked it, and then I thought, and that is the thing about the celebrities. The other aspect is common people. I get comments, who are you? What are you singing? I don't know anything about music. What is this ragam? Asalu em ardham kavatledu, asalu amazing undi ante. Then I thought, see what we are doing all these years ఏంటంటే జనాలకు అర్థం కావట్లేదు అని వీఆర్ రెడ్యూసింగ్ ద స్టాండర్డ్స్, ఇంకా సింపుల్ సాంగ్స్, ఇంకా ఈజీ సాంగ్స్ అని. బట్ నో, వీ హ్యావ్ టు గెట్ ద స్టాండర్డ్ హై, ఇండ్యూస్ చేయాలి. ఎస్, పీపుల్ డోంట్ నో వాట్ దట్ ఇస్. ఇప్పుడు ఒక ఫుడ్ టేస్ట్ తెలీదు. కర్ణాటిక్ రాగాస్లో నియర్లీ 700 రాగాలు ఉన్నాయి. చాలా మందికి ఓన్లీ సర్టెన్ రాగాస్.
అందులో మళ్ళీ మళ్ళీ అలాంటి సాంగ్స్ వస్తేనే దానికే అలవాటు పడ్డారు. బట్ దే డోంట్ నో వాట్ ఆర్ ద అదర్ రాగాస్, హౌ ఆర్ దే సౌండింగ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రడ్యూసింగ్ Carnatic music to the people. So in that way I do the healing ragas అని చెప్పి కొన్ని ఒక రాగం తీసుకుని హమీర్ కళ్యాణి ఆర్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి లైక్ వాసంతి అని ఒక రాగం. ఈ హీలింగ్ రాగాస్ గురించి తప్పకుండా మాట్లాడాలి నేను బిఫోర్ యూ గెట్ దేర్. ఏంటంటే నేను లాస్ట్ టైం కూడా ఒక నా పాడ్కాస్ట్లోనే చేశాను. వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన సతీమణి గారితో ఇద్దరితో కలిపి ఇద్దరు గ్రేట్ మ్యూజిషియన్స్. అయితే అది హీలింగ్ రాగాస్ గురించి అందులో కొంచెం టచ్ చేసాము. కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ సంగీతం చాలామందిని మానసికంగా కూడా అప్లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కదా అందరికి, మెంటల్ ప్రాబ్లమ్. మనం అంటాం మ్యూజిక్ ఇగ్నైట్స్ యూ, డాన్స్ చేస్తాము, మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. సాడ్కి ఒక సాంగ్ ఉంటుంది, మనం బాధపడుతుంటే ఒక సాంగ్ ఉంటుంది మనకి. ఓకే, చాలా హ్యాపీగా ఉండి జోష్ఫుల్గా పాస్ అయ్యాము అని చేయాలంటే ఒక సాంగ్ ఉంటుంది, రాక్ ఒక సాంగ్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి మ్యూజిక్ మనం ఎంత ఆందోళనలో ఉన్నా మన ఒక మ్యూజిక్ పెట్టగానే మనం కూడా వి ఫీల్ హ్యాపీ అండ్ కొంచెం హ్యాపీ న్యూరాన్స్ ప్రొడ్యూస్ అవుతాయని నా నమ్మకం. సో ఈ హీలింగ్ రాగాస్ అంటే ఏంటి అండ్ దీని గురించి మీరేం పరిశోధన చేస్తున్నారు? హీలింగ్ రాగాస్ అనేది ఒక సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఎవ్రీ రాగా ఇస్ బ్యూటిఫుల్. సో ద హోల్ పర్పస్ నాకు అర్థమైంది ఏంటంటే ఎనీ రాగం రూట్ దగ్గరికి వస్తే ఇట్ ఇస్ లైక్ మెయింటైనింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడం కానీ మైండ్ని కామ్ చేయడం కానీ, దట్ ఈస్ ద కోర్ ఐడియా. సో దాట్ కెన్ బ్రాంచెస్ చాలా ఉంటాయి. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఒకటి, తర్వాత లేకపోతే ఇన్నర్ మా నవరసాల్లాగా డిఫరెంట్ థింగ్స్. సో అవన్నీ స్టెబిలైజ్ చేయడం అనమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఫీల్ ఇస్, ఈవెన్ ఫర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ ఫర్గెట్ అబౌట్ అందరి గురించి మర్చిపోతే, నేను ఎవ్వరు వినకపోయినా నేను కూర్చుని ఒక రాగం పాడుకుంటే నాకే ఫస్ట్ బాగుంటుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఆలోచిస్తే ఇట్స్ అబౌట్ ద కాన్సన్ట్రేషన్, బీయింగ్ ఇన్ ద మూమెంట్. సో వెన్ యూ హియర్ అ రాగం ఆర్ వెన్ యూ సింగ్ ఆర్ వాట్ ఎవర్, మనం ఆ మూమెంట్లో ఉంటాం. అది లేకపోతే వెన్ యూ సిట్ లైక్ దిస్, ద థాట్ goes like here and there to n number of places. So danni to channelize that into one point, adi chaala easy ga edi music ద్వారా అవుతుంది అని నాకు అనిపించింది. So then I thought, let me pick up new ragas. Everything is like how we have different colors. Sound is nothing but like audio representation of colors. Black, blue, red. తర్వాత ఇందులో రెండు కలర్స్ కలిపితే ఇంకొక కలర్ వచ్చినట్టు సౌండ్స్ లో కూడా ఏంటంటే లైక్ మనకి డిఫరెంట్ రాగాస్ ఉంటాయి, డిఫరెంట్ నోట్ కాంబినేషన్స్ చేసి ఉంటే ఇంకొక ఫీలింగ్ వస్తుంది అనమాట. మాకు ఏమైనా అలా కొన్ని ఎగ్జాంపుల్స్ వినిపిస్తారు? షూర్ యా. సపోజ్ ఒక రాగం హంసధ్వని తీసుకుందాం. దిస్ ఇస్ హంసధ్వని. హమీర్ కళ్యాణి ఒక రాగం. రిస నిజ మాగ పమద ప మ ప మ గమరిద నిజ మ గమరిద నిజ ప మ ప గమరిద నిజ సా ని ద ప మ ప మ మాగ ప మ ద ప సా ని రి స మాగ ప రి స ని స ద ప మ ప మ. దిస్ ఇస్ హమీర్ కళ్యాణి. అలాగా కొన్ని నియర్లీ ఒక 700 రాగాలు ఉన్నాయి. అండ్ ఈచ్ రాగం has a different flavor. So I'm looking into which raga is good for what and enti ani chustunanu. So overall ga what I felt is it's all about oka calmness inside. So because we are in a world that we don't know where we are running toward and why we are running. So it's something like oka 10 mandi పరిగెడుతున్నారు, వాళ్ళు పరిగెడుతున్నారు కదా అని వీళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఎక్కడ పరిగెడుతున్నారో తెలియదు, ఎందుకు పరిగెడుతున్నారో కూడా తెలియదు. సో ఈ ప్రాసెస్, ఈవెన్ ఐ వాజ్ దేర్ ఇన్ అ ఫేస్ వేర్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అసలు హూ యామ్ ఐ, వాట్ ఈస్ దిస్ వరల్డ్ అబౌట్, వాట్ ఐమ్ ఐ డూయింగ్, వై షుడ్ ఐ డూ అన్ని సర్టెన్ ఇయర్స్ ఐ వాజ్ దేర్ ఇన్ దట్ ఫేస్. ఐ థింక్ వి ఆల్ గో త్రూ దట్ ఫేస్.
ఎస్ మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, ఎస్ 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 ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎక్కడైనా పని చేశారా? ఏంటి అసలు వాట్ ఇంజనీర్ అయ్యో? ఆఫ్టర్ లైక్ ఇంజనీరింగ్ నేను ఐటీలో చేశాను, సిబిఐటీలో చేశాను. తర్వాత వీ హ్యాడ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కాగ్నిజెంట్ కంపెనీ. అందులో అరౌండ్ 4 years ఐ వర్క్డ్. ఆఫ్టర్ వర్కింగ్ దేర్ చేసినప్పుడు మ్యూజిక్ కూడా చేసుకునేవారా? yes I was into music also at that time, but that was not performing wise కొంచెం మరీ ఎక్కువ కాదు, but major the career was IT. So తర్వాత I got into film making for certain years. I worked for Rajamouli garu as an assistant director. ఎలా ఆ ట్రాన్స్ఫర్మేషన్? when I was in సరదాగా అనుకున్నారా లేకపోతే ఫిల్మ్స్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఐ డోంట్ నో సమ్ దేర్ వాస్ అ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ అనమాట, స్టోరీస్ ఆర్ సంథింగ్. ఐ కీప్ రైటింగ్ ఊరికే ఈ స్టోరీ ఇట్లా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇలా అని. సో ఐ మేడ్ అ షార్ట్ ఫిల్మ్. సో అలాగా ఐ షేర్డ్ ద షార్ట్ ఫిల్మ్ టు డిఫరెంట్ పీపుల్ ఇన్ ఫిల్మ్స్ అనమాట, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి. సో దే వాస్ రిక్వైర్మెంట్ అండ్ బాహుబలి ఫర్ అ షెడ్యూల్. So he just asked me, do you want to work for this one? Saranga. So then I said, I can work. And I just got into filmmaking. So I worked for Bahubali as an assistant director for a couple of months. So again, it was Prabhas. Indi naku Prabhas gartho enti aa connection ardham. First film kuda I sang for him, and my first movie as an assistant director was also for Bahubali. Later I worked for Puri Jagannath garu. For 3 films as an associate director. Wow. So I was thinking, ఏంటి ఆ సినిమాలో? It was Ism, Mehbooba and Rogue. ఈ 3 movies ki I worked anamata. So actually even I was thinking, నేను musician ni, how did this filmmaking thing happen ani. But I just want to go with the flow because నా ఇంట్రెస్టే కాబట్టి let me see how life is in. And obviously what I believe is every person has different angles. అవునండి. So నేనేం బిలీవ్ చేస్తాను అంటే, if at all I was not having a talent or an idea in that field, maybe Puri garu kuda he liked my thought process and he took me in his team anamata. So అయితే ఏంటంటే, when coming back to having a career in films, you should get a chance, ఓకే అవ్వాలి అండ్ అవన్నీ ద మెనీ థింగ్స్ ఇన్ దర్. అవునండి. బట్ టు ఒక ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలంటే కాంట్ టోటలీ డిపెండ్ ఆన్ ఫిల్మ్స్ బికాస్ సో నాకు ఎలాగో న్యాచురల్లీ మ్యూజిక్ ఉంది కాబట్టి ఐ వాస్ గెటింగ్ షోస్. సో ఐ హ్యాడ్ టు టేక్ స్మాల్ పాజ్ దేర్ అండ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మ్యూజిక్ డైరెక్షన్ చేద్దామని అనుకోలేదా మరి సినిమాలు చేసినప్పుడు? యా, మ్యూజిక్ వాజ్ ఆల్సో దేర్. ప్లేబ్యాక్ సింగింగ్, మ్యూజిక్ డైరెక్షన్. మ్యూజిక్ ఆల్రెడీ ట్యూన్స్ ఎప్పుడు ఐ కీప్ రికార్డింగ్, అన్ని సేవ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎనీ ఐడియా వస్తే రికార్డ్ చేసుకుంటా. సో ఐ మేడ్ మై ఒరిజినల్ కంపోజిషన్స్ ఆల్సో విచ్ గాట్ రిలీజ్డ్ ఇన్ డిఫరెంట్ ఆడియో లేబుల్స్. అవును, చూసాను. ఆదిత్య మ్యూజిక్, ఇన్ఫాక్ట్ మధురా మ్యూజిక్, మ్యాంగో మ్యూజిక్, అండ్ ఐ డిడ్ కవర్ వర్షన్స్, టీ సిరీస్ అన్నిట్లో ఉన్నాయి. సో ఐ డిడ్ కవర్ వర్షన్స్, ఐ డిడ్ ఒరిజినల్స్. అండ్ సో యాక్చువల్లీ ఒక విధంగా దట్ ఈస్ అ బూన్ ఫర్ అ పర్సన్ హూస్ ఇన్ టూ డిఫరెంట్ ఫీల్డ్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో కర్స్. ఎందుకంటే ఏంటి ఇది ఫోకస్ చేయాలా ఇదా, పీపుల్ విల్ బి టెలింగ్ హే యూఆర్ అ మ్యూజిషియన్, వై డిడ్ యూ గెట్ ఇన్ టు మూవీస్ అంటారు. ఇన్ అ వే వాట్ దే సే ఆల్సో ఇస్ రైట్ బికాస్ ఇంత మ్యూజిక్లో ఉండి వై డి గెట్ ఇన్ దట్. బట్ ఆ టైంలో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ గెట్ ఇన్ టు క్రియేటివ్ వాళ్ళకి ఇది ఉంటుందేమో కదా. ఎస్ ఎస్, ఇందు గలడు అందు లేదని సందేహము వలదు, ఎందెందు చూసినా అందందే కలడు లాగా అన్నిట్లో ఒక్కొక్క చెయ్యి వేస్తూ ఉంటాం అక్కడ ఇక్కడ ఇక్కడ. అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ వాస్ ఆ యొక్క ఫేస్లో every art is interconnected. That may be music or films. So like how a film has a story, music is also having a story. How you start, oka chinna note tho start chestam. Pallavemo మంద్ర స్థాయిలో సరిగమ దగ్గర ఉంటుంది, అనుపల్లోకి వచ్చరికి పైకి వెళ్తుంది, తర్వాత చరణానికి కిందకు వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్. సో దెన్ ఐ అండర్స్టూడ్ దాట్ ఎనీ ప్లేస్ ద స్టోరీ టెలింగ్ ఇస్ ద సేమ్, వెదర్ దట్ మే బి మ్యూజిక్ ఆర్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. అండ్ కమింగ్ ఇన్ టు మై పార్ట్ ఇన్ ఫిల్మ్స్ తీసుకుంటే కనుక, యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఐ సాంగ్ ఫర్ ఆఫ్ కోర్స్ మణి శర్మ గారితో స్టార్ట్ చేశారు, అండ్ అదర్ మూవీస్ లో కూడా పాడారు. అండ్ తర్వాత అ న్యూ థింగ్ హ్యాస్ కమ్ అప్ in my way. ఏంటది? That is like collaborating with music directors. So ఈ ఆస్పెక్ట్ ఎలా అంటే, because I keep doing a lot of Carnatic things. మీరు ఉద్యోగం చేస్తూ పాజ్ తీసుకున్నారు, సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, అది పెద్ద డెసిషన్. సో ఇంట్లో ఏమన్నారు? ఆబ్వియస్లీ వాళ్ళు అదేంటి ఉద్యోగం వెళ్తున్నావు సడన్గా మానేసి దీనికి వెళ్ళడం ఏంటి అని, దట్స్ అ జెన్యూన్ క్వశ్చన్ విచ్ ఐ ఆల్సో ఐ కెన్ అండర్స్టాండ్ దేర్
పర్స్పెక్టివ్. అవును. సో బట్ వాళ్ళకి భయాందోళన ఉంటే అంటారు. ఉంటుంది బట్ దట్ వాజ్ అ డెసిషన్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే వాట్ ఐ బిలీవ్డ్ ఏంటంటే లైక్ సపోజ్ పూరి గారు హీ ఆస్క్ మీ అ సింపుల్ క్వశ్చన్, డూ యూ వాంట్ టు జాయిన్ ఫర్ దిస్ మూవీ? అప్పుడు నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా. ఐ కెన్ సే ద నో అండి, నాకు కాన్స్లో వర్క్ చేస్తున్నానండి ఇందులో అని చెప్పచ్చు. బట్ ఐమ్ ఐ లూజింగ్ అ బిగ్ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ బిగ్ లెజెండ్స్ కదా. సో దట్ టైమ్ ఐ ఫెల్ లైక్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ సార్ అని చెప్పి I quit my job and I work for him. So that was a big decision and I feel very happy because imagine if at all I am in my 60 years and I am into IT అనుకోండి ఒక 30 ఏళ్ళు. Suppose if I get a thought like అరే I would have taken చేస్తుంటే బాగుండేదే, maybe I missed అనే regret ఉండదు. So life is all about experimenting, taking new paths and ultimately you shouldn't have any regrets. సో వినడానికి చాలా బాగుంది సినిమా స్టోరీ లాగా. అంటే ఏం అనుకోద్దు అంటున్నానని, మనందరం అలాగే చేస్తాము. కానీ ఎక్కడొక్కడ ఒక బెణుకు భయం ఉంటుంది పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషలీ పెళ్ళవుతే ఒక ప్రాబ్లమ్స్, లేకపోతే పెద్దవాళ్ళకి ఇంట్లో అమ్మో ఏంటి వీళ్ళకి పెళ్ళవుతుందా, పిల్లలు ఉంటారా అంటే ఫర్గెట్ పెళ్ళి పిల్లలు కూడా, బట్ సెటిల్మెంట్ యాజ్ అ పర్సన్ అన్నది అడు ఉంటుంటారు. కానీ మనం అన్నీ ఎంజాయ్ చేసినప్పుడు అదే సెటిల్మెంట్ కదా అని మనం అనుకుంటూ ఉంటాం. వెరీ ట్రూ. అదొక కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ సొసైటీ అండ్ హ్యూమన్ అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఆ కాన్ఫ్లిక్ట్ కి వెళ్ళారా? డిడ్ యు గో త్రూ దట్? We have to be very strong in this. See, there are two choices for anyone. Are you going to bend for the society or are you going to challenge the society? The society includes parents also. అవునండి. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు ఇంత స్టేబుల్గా నీకు ఎవ్రీ మంత్లీ ఏదో జీతం వస్తుంది, సడన్గా దానికి షిఫ్ట్ అయితే అది ఎలా ఉంటుంది? లైక్ దే హియర్ న్యూస్ దాట్ యూనో ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ సంథింగ్ వేర్ ఫైనాన్షియలీ చాలా కష్టం, పేమెంట్స్ కొంచెం ఉండవు, అండ్ విచ్ ఇస్ ఆల్సో ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ అలాంటిది. అవును. సో కొన్ని నిజాలు ఉన్నాయి ద వే దట్ ఈస్ అండ్ వీ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. అవునండి. అయితే ఇక్కడ ఏంటంటే ఐ యూ గోయింగ్ టు టేక్ దట్ స్టెప్ ఫర్ ఇట్ ఫర్ యోర్ ఇదే అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ రిస్క్, బట్ అల్టిమేట్లీ ఐ యూ దాట్ స్ట్రాంగ్ టు ఛాలెంజ్ ద సొసైటీ? ఎలా అయినా పర్లేదు, నేను నిలబడతాను, నిలబడకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఐ టుక్ దిస్ డెసిషన్ అన్న సాటిస్ఫాక్షన్ నీకు ఉంది అంటే యూ విల్ టేక్ దిస్. అంత మానసిక స్థితి రావాలంటే నాకు తెలిసి రెండే. ఒకటి డబ్బులైనా బాగుండాలి, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే ఆ ధైర్యం వస్తుంది. నెంబర్ 2 ఒక స్పిరిచువల్ పవర్ ఉండాలి. మనకేంటంటే దేవుడు ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు అని ఒక నమ్మకం. సో అలా ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది, సోల్ కనెక్ట్. బికాస్ అందరికీ భయం ఉంటుంది, ఇది కరెక్ట్గా చేస్తున్నామా, స్పెషల్లీ పెద్ద షిఫ్ట్ చేసినప్పుడు, ఉద్యోగం మానేసి ఆర్ట్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు భయాలు ఉంటాయి అందరికి. సో at some point మీరు కూడా అలా మానేశారు కాబట్టి దిస్ వాస్ దేర్. కానీ నా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే బికాస్ ఐ వర్క్ ఫర్ 4 years ఇన్ ఐటీ, ఐ థాట్ ద వర్స్ట్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ ఒక 7-8 years చేసినా సరే ఐ కెన్ లెర్న్ సమ్ ఆఫ్ ద అదర్ లాంగ్వేజ్. ఆ టైంలో ఏ లాంగ్వేజ్ అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఒక్క 3-4 months ఐ కెన్ లుక్ ఇన్ టు అండ్ ఐ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు ఐటీ అని ఒక్క నమ్మకం ఉంది. కాబట్టి ఐ థాట్ ఓకే ఈ 5-6 years లెట్ మీ ఎక్స్పెరిమెంట్ బికాస్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇన్ వర్స్ట్ కేస్ నేను మళ్ళీ జాయిన్ అయినా సరే ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ ఇన్ మై లైఫ్. కానీ ఆ రిస్క్ చేయాలి కదా. యా, సో దెన్ దట్ వాస్ బ్యాకప్ ప్లాన్ విచ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు మెన్షన్ దట్ అట్ వన్ పాయింట్ I thought of getting back to IT. ఎందుకు అంటే though I'm a musician, coming towards the shows or the students, it is not regular. ఇప్పుడు వానికి సమ్టైమ్స్ స్టూడెంట్ కొంతమంది ఉంటారు, కొంతమంది లేదండి ఎగ్జామ్స్ ఉన్నాయండి ఒక 3-4 months తర్వాత జాయిన్ అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ మ్యూజిక్ ఇస్ సెకండరీ ఫర్ ఎవ్రీ వన్, ఐ అండర్స్టాండ్. సో దే గివ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్ బికాస్ సొసైటీ ఇస్ లైక్ దట్. సో అప్పుడేంటంటే దెన్ దే వాజ్ అ పాయింట్ వేర్ ఐ థాట్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు ఐటీ చేద్దామా బికాస్ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ 2 daughters అండ్ ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు యూ కాంట్ టోటలీ డిపెండ్ ఆన్ ఐదర్ ఫిల్మ్స్ ఆర్ ఓన్లీ మ్యూజిక్ కూడా కష్టమే. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ దేర్ వాజ్ అ వన్ షిఫ్ట్ వేర్ ఐ జెన్యూన్లీ ఆస్క్ ద హయ్యర్ ఫోర్స్. యూజువలీ ఐ డోంట్ ఫ్రేమ్ గాడ్ యాజ్ ఒక రూపంలా చూడను. ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ అ ఫోర్స్ విచ్ ఇస్ గైడింగ్ ఆల్ ఆఫ్ అస్, విచ్ ఎవ్రీ స్మాల్ బీయింగ్, ఒక చిన్న ఇన్సెక్ట్ నుంచి ఒక చిన్న చీమ నుంచి నడిపించాలంటే అనుగ్రహం ఉండాలి, ఒక శక్తి ఉంది. ఐ జస్ట్ థాట్ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. నాకు ఐటీ, గెటింగ్ బ్యాక్ టు ఐటీ ఈజ్ అగైన్ సంథింగ్ విచ్ ఇస్ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఐఎమ్ గివెన్
a very good Carnatic knowledge. I was born in a family of musicians. మా తాతగారు వీణ వాయించేవారు, చెప్పేవారు how to take care of the family. I'm looking for an answer అని నేను జెన్యూన్గా అడిగి అని మనసులో అనుకున్నాను అనమాట. You won't believe, after few days my Instagram and YouTube started like surge వచ్చిందనమాట. అవునా? Like I just uploaded a small video with మా డాటర్ ఉంది పక్కన, ఏదో సరదాగా పాడాను. యాజ్ అ ఫాదర్ అప్పుడే నాకు సెకండ్ డాటర్ పుట్టింది. ఊరికే ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఐ జస్ట్ రికార్డెడ్ అండ్ ఐ పోస్టెడ్. అండ్ దాట్ వీడియో వెంట్ వైరల్. చూసి పొద్దున్న లేచి చూస్తే 1000 ఫాలోవర్స్ పెరిగిపోయారు అనమాట. అదేంటి ఒక ఎంత వెళ్ళిందా అనుకున్నా. నెక్స్ట్ డే మళ్ళీ లేచి చూస్తే మళ్ళీ 1000 ఫాలోవర్స్, 1000 ఎవ్రీ డే 1000 ఫాలోవర్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్ మై ప్రొఫైల్. పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ వాంట్ టు లెర్న్ మ్యూజిక్ ఫ్రమ్ యూ. And I started posting few Carnatic ragas, very rare Carnatic. Evarki arthamayindo ledu pakkana pedte, I just started posting. Akkar daaka enante I was in a thought where ammo janalki nachutunda leda anna phase lo unna. One point shifted in my thought, asalu evaru nachite nachakapothe naakenduku. I want to do this ragam. If you understand this ragam, that's okay. If you don't want, I'm doing it for myself. That is the point where people started liking me, and though they don't understand the ragas, they were like, what are you singing? ఏంటి రాగం ఏంటి, ఇప్పుడు వినలేదు అసలు. అలా people started following me. So then I thought we should be genuine in our thoughts. అబ్సల్యూట్లీ, నేను ఐ అగ్రీ అండి. మనం మనసా వాచా కర్మణ నమ్ముకుని చేస్తే ఏదన్నా తప్పకుండా సక్సెస్ వస్తుంది. అండ్ సక్సెస్ పక్కన పెడితే మనం మనశ్శాంతిగా ఉంటాం. వేరే వాళ్ళ అప్రూవల్ అక్కర్లేదు. మనం మన ఓన్ కాన్షియస్నెస్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నామా అంటే చాలు. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. వేరే వాడి కోసం చేస్తే మనం అయిపోయాం. మన కోసం మనం చేసుకుంటే వేరే వాళ్ళకి నచ్చితే దిల్ ఫాలో, అదర్వైజ్ దే ఫైన్. ఐఎమ్ ఆల్సో ఫైన్. వెరీ ట్రూ. సో కమింగ్ టు ద కెరీర్ పాయింట్, మీరు చెప్పినట్టు టేకింగ్ కెరీర్ యాజ్ అ మ్యూజిక్ ఆర్ ద సింగ్ ఈజ్ అ రిస్కీ థింగ్. నాట్ ఆల్వేస్ ఎవ్రీ వన్ అందరికీ సెట్ అవుతుందని కాదు. బికాస్ ఐ లక్కీలీ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఆర్ సంథింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. అండ్ అక్కడి నుంచి చాలామంది క్వెరీస్ వచ్చాయి దట్ వీ వాంట్ టు లెర్న్ మ్యూజిక్ అని. Then it was an indication for me that maybe I should stick on to music. I felt this was an answer from the higher source or God. Because I asked him, should I stick on to music or should I get into IT? And this was his answer by showing, hey, I showed you a way. Better stick on to this music వల్లనే ఉండరా అని చెప్పారు దేవుడు. So then it was ఇంకా పెద్ద ఆలోచనలే. ఇంకా ఈవెన్ మై పేరెంట్స్ ఆల్సో, దే ఆర్ ఆల్సో ఫైన్. సో ఇన్స్టిట్యూట్స్ అప్పుడు స్టార్ట్ చేశారా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్? yes I started then because of the requirement. అంటే ఇది వోకల్ కర్ణాటక మ్యూజిక్ నేర్పించడం. I teach Carnatic and I also teach Veena. But Veena తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు, ఎందుకంటే it is a very rare instrument and not many people have Veena. But ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. Now I am in a situation where I'm looking for tutors. అవునా? బికాస్ చాలా క్లాస్ నేను చెప్తున్నాను, కొన్ని ఏంటంటే లైక్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనఫ్ టైమ్ ఆర్ సంథింగ్. సో మేబీ ఐఎమ్ జస్ట్ కొలాబరేటివ్గా చేయొచ్చు. వై నాట్? సో జాయిన్ అవుతే ఈ స్టూడెంట్స్కి మీరు చెప్పండి, ఈ స్టూడెంట్స్కి మీరు చెప్పండి, చేసుకోవచ్చు. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. మేబీ దీని ద్వారా దే మే కనెక్ట్. yes so that is how then అప్పటి నుంచి కూడా like even the family was good because of the reach in Instagram or something. You're happy? Yeah, I'm happy. In what way? Not because of the followers or something. Like as of now I have around 2,88,000 or something followers. But not because of the followers. It created a stability in my family. Because my question was also, family is there, పిల్లలు ఉన్నారు, ఎలాగా చూసేది? That was my need. I personally feel if you have a genuine need, then definitely there's a higher force which will guide you. And it goes the same with even filmmaking లో చాలా మంది చాలా బ్రేక్ కోసం చూస్తుంటారు. బట్ దేర్ థింగ్ ఇస్ ఎలాగైనా అవ్వాలని పేషెన్స్తో ఉంటారు అన్నమాట. సో దేర్ ఇంటెన్షన్ ప్యూర్గా ఉందంటే ఎప్పుడప్పుడు అవుతారు. దెన్ ద ఫ్రూట్స్ ఇస్ సో టేస్టీ ఎప్పుడు. సో ఇట్స్ జస్ట్ నాట్ ఇంటెన్షన్ అండి, దానికి కృషి కూడా ఉండాలి వెనకాల. యా, నేను ఉంటాను వస్తుందంటే రాదు, మనం కూడా పని చేయాలి దానికి. యు షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. లేకపోతే కూడా ఇట్ డజంట్ వర్క్. అండ్ నాట్ జస్ట్ దట్, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇన్ మై కంటెంట్ దట్ ఐ పుట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఓన్లీ షోకేసింగ్ ఇన్ మై టాలెంట్ ఆర్ సంథింగ్. ఐ డూ లలిత సహస్రనామం వీడియోస్ చేస్తుంటాను, దాని అర్థాలు. అందులో కూడా చాలా ఫిలాసఫీ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అండ్ ఐ ప్లే వీణా. ఈ లలిత సహస్రనామాలు దాని అర్థాలు కూడా
ఇన్స్టాలో చేస్తారా లేకపోతే మీ ఓన్ ఛానల్లో ఏదైనా చేస్తారా? Yeah, Instagram and YouTube I keep uploading there. I take a sloka and ఒక్కొక్క అర్థం చెప్తారు దాన్ని. అర్థం అని చెప్పిన తర్వాత సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఐమ్ జస్ట్ స్టార్టెడ్ విత్ కపుల్ ఆఫ్ స్లోకాస్. అది కూడా చాలా మందికి నచ్చింది. సో ఇట్స్ వెరీ గుడ్ టు హియర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ getting the sloka thing again back to our lifestyle. And I'm surprised to see there's something known as bhajan clubbing these days. ఒక చాలా మంచి పాట నీలి మేఘాల్లో అన్న పాట చాలా పాపులర్ అయింది. సో ఆ పాట మాకు పాడి దాని వెనకాల ఉన్న కథ మాకు చెప్పాలి. Yeah, most of you might be knowing this song Neeli Meghamulalo, which is a super hit song in the recent days. అవును, నా ఫేవరెట్ పాట కూడా. సో ఆ పాట గురించి ఫస్ట్ పాడండి మాకు. Yeah. నీలి మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీనాదం. ఇది పాడింది వేరే వారైనా మధ్యలో మీరు చేసిన మ్యూజికల్ మ్యాజిక్ నాకు చెప్పాలి. So I worked for this song for the alaps. ఆలాపం. So I got a message from Vivek Sagar Anna saying that there is a song I'll be sharing it with you. So what can you do to that song? ఆ సాంగ్లో ద హోల్ పల్లవి చరణం నీలి మేఘముల్లో తర్వాత చరణం ఉంది. సో దీనికి ఏమైనా ఇంప్రొవైజేషన్స్ చేయొచ్చా మనం అని వివేక్ సాగర్ గారు అడిగారు. సో ఐ లిసన్ టు ద సాంగ్, బాగుంది, దీనికి ఏం చేయొచ్చు అని ఐ జస్ట్ టుక్ వీక్ టైమ్ ఆర్ సంథింగ్. అండ్ ఫస్ట్ డే ఇనిషియలీ ఐ డెంట్ గెట్ ఎనీ థాట్. అండ్ ఆఫ్టర్ ద సెకండ్ డే థర్డ్ డే తర్వాత then I thought of adding few alaps to the song. అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ద హౌస్ ఇస్ దేర్, కొన్ని ఇంటీరియర్స్ యాడ్ చేయాలి, ఒక డిజైన్ చేయాలి ఇంటీరియర్స్ అన్నట్టు అలా అనుకోవచ్చు దీన్ని. సో దెన్ ఐ థాట్ నీలి మేఘములలో తర్వాత పోరునే గెలుచు పార్థివి. సో దిస్ పోర్షన్ డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది మామూలుగా అయితే. సో ఐ థాట్ లెట్ మీ హ్యావ్ అ స్మాల్ ఆలాప్ టు దిస్ వన్. పోరునే గెలుచు. సో ఐ యాడెడ్ దిస్ ఆలాప్ టు దట్ స్మాల్ ఆలాప్. సో దెన్ ఇట్ సౌండెడ్ లైక్ ఓ కొంచెం సంథింగ్ హ్యాస్ యాడెడ్ టు ద ఆలాప్. అండ్ దెన్ పల్లవి అయిన తర్వాత కూడా అండ్ దేర్ ఆర్ ఫ్యూ లైన్స్ వేర్ అసలు ఇనిషియల్ వర్జన్ ద స్క్రాచ్ విత్ ద ఫస్ట్ వర్జన్ ఒకటి నేను ఐ సాంగ్ ద సాంగ్ అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆలాప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో తర్వాత ఫర్ ద చరణం it was like so after the whole song I felt like యాడ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను అనమాట. సో ఈ సాంగ్ అయితే ఐ రిమెంబర్ లైక్ ఐ woke up at 1 o'clock or 2 o'clock in the morning, early morning. I think ఏం చేసి I have to update him because he asked me like hey, he already pinged me, what did you do something అని చెప్తున్న తర్వాత ఇప్పుడు నా పర్సనల్ వర్క్స్ అయితే ఐ కెన్ పోస్ట్పోన్ బికాస్ సమ్ అదర్ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు గివ్ ఎన్ అప్డేట్, సమాధానం అన్న భయం బాధ్యత. సో దెన్ ఇన్ ద లైక్ ఎర్లీ మార్నింగ్ 1-2 AM అప్పుడంటే ఒక మంచి ఐ జస్ట్ థాట్ ఆఫ్ అ రాగం. ఆ రాగంలో ఐ గాట్ అ స్వరం లాగా అనమాట. సో దిస్ హోల్ సాంగ్ ఇస్ ఇన్ హమీర్ కళ్యాణి. బట్ ఐ థాట్ వైట్ ఇప్పుడు ఒక రాగం ఒక సాంగ్ ఒక రాగంలో ఉంటే అదే రాగంలో ఉండక్కర్లేదు, ఒక్క కొంచెం డీవియేట్ చేయొచ్చు. సో దెన్ ఐ టుక్ వై కాంట్ వి యూజ్ హంసనాదం ఇన్ దిస్. సో ద పోర్షన్ వేర్ హంసనాదం ఇస్ యాడెడ్ హియర్ ఏంటంటే ఐ జస్ట్ గాట్ అన్ ఐడియా ఆఫ్ దిస్ ఆలాప్. This is the part I just flowed it through me and నాకు అలా అనిపించింది. ఐ థింక్ ఇది బాగుంటుంది ఈ పార్ట్ పెడితే అని చెప్పి ఇది చాలా పై I just recorded and I sent to him అనమాట. తర్వాత అప్పుడు this alap was placed in between the charanas అనమాట. అప్పుడు నా వరంధాముడే వాడే తననా that got connected. సో ఇది ఎలా సింక్ అయిందంటే ఈ ఆలాప్స్ సరిగ్గా ఈ సాంగ్కి ఎలా ఫిట్ అయింది అని అనిపించింది. ఐ వాజ్ వెరీ టైలర్ మేడ్ లాగా అనిపించింది. ఎస్, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ
to be a part of such a beautiful song, like many people liked it. And one more important, నాకు నా హ్యాపీనెస్ ఏంటంటే వర్క్ పరంగా అయితే I got opportunities from other music directors also. ఓ లవ్లీ. But ఏంటంటే it's something like I'm just adding these Carnatic stuff to their songs అనమాట. It's like ఆల్రెడీ సాంగ్ ఉంటుంది, దాంట్లో ఇంకేమైనా స్వరాస్ యాడ్ చేయొచ్చా, ఆలాప్స్ యాడ్ చేయొచ్చా. సో అలాగా I worked for 2-3 other music directors. And it just started like a new new career opportunity actually. ఒక ట్రెండ్ ఇది. సో మన రూట్స్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు, ఎట్ నుంచి ఎటు వచ్చినా. అండ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, చాలా అద్భుతమైన విషయం చెప్పారు మాకు. ఇలాగా రకరకాల సంగీతంలో మనం ఇదే రాగంలో ఇది మొత్తం స్టార్ట్ చేసి ఇదే రాగంలో కంప్లీట్ చేయాలని కాకుండా రకరకాల రాగాల్ని సమ్మేళనం చేస్తే ఇంకో కొత్తగా పాట పుట్టుకొస్తుంది అన్నదానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. దాని గురించి చెప్పాలి మీరు. అంటే ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు లాంటి పెద్ద మ్యూజిషియన్స్ వాళ్ళు ఎందుకు అయ్యారంటే అలాంటి ఎక్స్పెరిమెంట్సే చేసి. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మన సింగర్ బాలమురళీ కృష్ణ గారు, ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్లు అలా చేశారు. అందుకనే ఆయన అంత పెద్ద విద్వాంసులు అయ్యారని కూడా చెప్తుంటారు. అంతమంది మామూలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారు. సో టెల్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, బికాజ్ నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో చెప్తున్నాను నేను. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ వల్ల సంగీతం అనేది ఒక నార్మల్ పర్సన్కి ఈజీగా వినడానికి హాయిగా ఉండి ఎంజాయ్ చేసేలా ఉంటుందా? ఎక్స్ప్లెయిన్. యు మీన్ బాలమురళీ కృష్ణ గారు? బాలమురళీ కృష్ణ గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళే. దే బ్రోక్ ద రూల్స్ అండ్ దట్స్ వై దే ఆర్ డూయింగ్ వెల్ అన్నది నా అభిప్రాయం. మీరు చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్? ప్రీవియస్గా మనకి 200-300 years బ్యాక్ త్యాగరాజ స్వామి, ముక్తస్వామి దీక్షితారు వీళ్ళున్నారు. వాళ్ళ కృతులు ఒక రాగం బేస్డ్ అయి ఉంటాయి. సో సమజవరగమన హిందోళ. సో దే యూస్ టు స్టిక్ ఆన్ టు దట్ రాగం. అంటే ఏ కంపోజిషన్ కర్ణాటిక్, ప్రాపర్ కర్ణాటిక్లో అయితే యూజువలీ దే స్టిక్ ఆన్ టు దట్ రాగం అనమాట. వీరాస్ ఇన్ ద కమింగ్ years there is an advancement on, there's a change in every aspect, like how a phone came into picture from landlines. Alaga our system is updating every moment. So alaga ipudu Ilayaraja garu gani Rahman garu gani, they are the ones oka path ni break chesaru. Ela ante asalu oka composition oka raganlone enduku undali? Why can't we include different ragas? బీజిఎం ఒక రాగంలో, చరణం ఒక రాగంలో, అగైన్ పల్లవ్ ఇంకో రాగంలో, వాట్ ఎవర్. ఇలా ఎందుకు చేయకూడదు అని వాళ్ళు బ్రేక్ చేశారు కాబట్టి. సో టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇళయరాజా గారిది ఒకటి నాకు, అండ్ రెహమాన్ గారిది ఒకటి, రెండు చెప్పాలి. ఓకే, టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రెహమాన్ గారు, ఎవ్రీవన్ లవ్స్ దిస్ సాంగ్ ఉరికే చిలక. ఉరికే చిలక ఉరికే చిలక వేచియుంటాను కడవరకు, కురిసే చినుక ఎల్లువైనావే ఎదవరకు. దిస్ ఇస్ అన్ హరికాంబోజి రాగం. సరిగమ పదని సనిదప మగరిస. అండ్ రెహమాన్ గారు యాడెడ్ న్యూ రాగం విత్ ద బీజిఎం. So this is not Harikamboji. It's a different ragam again. Koncho flavor of koncho Shivaranjani ala untundannamata. So he took a new ragam. Then tarvata charanam. Niraka kosam toli pranamaina dachindi na valape magari zari gama pada ni zari sani da pa ma pa sa. This is Charukesi. So he started with Harikamboji, went to few aspects of koncha Shivaranjani kind, and he took Charukesi, and then again tanana 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 tanana. Slowly he converted to Pallavi Harikamboji. So this transition not many people will be knowing, but it is, ఈ పాట బాగుందని అందరికీ తెలుసు కానీ ఎందుకు బాగుందో ఎవరికి తెలియదు.
ఆర్ మ్యూజిషియన్స్కి అయితే తెలుస్తుంది. అంటే అది ఎలా మెలో డౌన్ చేయాలి, ఎలా రైస్ చేయాలి కూడా తెలియాలి. అది ఆర్ట్ కదా. ఎస్ ఎస్, ఏ రాగంతో ఏది మిక్స్ అవుతే, ఏది బ్లెండ్ అవుతే ఏది వస్తుందో అన్న అవగాహన ఉండాలి. ఒక విధంగా ఏంటంటే టు ఆన్ లైటర్ నోట్, కొన్నిసార్లు జనాలకి సంగీతం ఇన్డెప్త్గా తెలియకపోవడం కూడా ఒక విధంగా మంచిది. ఎలాగా అంటే చాలా మంచిది. ఇట్స్ స్మాల్ జోక్ లాగా అనమాట. ఇప్పుడు కనుక అందరికీ కర్ణాటక మ్యూజిక్ వచ్చేస్తే కనుక ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ జడ్జింగ్. ఇప్పుడు మనకి సొసైటీలో చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడినా ఏం జడ్జ్ చేసేసుకుంటారు. అవును, మీరు ఎందుకు ఇట్లా అట్లా అలా అంటారు, ఇది కరెక్ట్ అసలు. సో ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసరికి వాళ్ళు జడ్జ్ చేయడానికి వాళ్ళు లేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉందంటే అదేంటండి ఫస్ట్ హరికాంబోజ్లో చేసి మరి చారుకేసులోకి ఎలా వెళ్తారండి, మధ్యలో మీరు ఈ రాగం ఎలా వాడారు, మీరు అసలు శివరంజన్ ఎలా వాడారు, తర్వాత మళ్ళీ మీరు మాండ్కి వెళ్ళారు వేరే బీజియంలో, అసలు మీరు చేసిన చాలా తప్పండి అనే కామెంట్స్ వస్తాయి రెహమాన్ గారికి. ఇఫ్ అట్ ఆల్ ద వరల్డ్ ఇస్ జడ్జ్మెంటల్ ఇన్ మ్యూజిక్ అండ్ కండిషన్డ్ ఇన్ మ్యూజిక్. లక్కీలీ మ్యూజిక్ ఈస్ ప్యూర్, untouched by most of the people. They are only enjoying music. చాలా బాగుంది, ఎంత బాగుందో సాంగ్ అంటారు, అంతవరకే ఉంది. కాబట్టి ఐ ఫీల్ దట్ ఈస్ ఇన్ అ వే లక్కీ. ఎందుకంటే అందరికీ నాలెడ్జ్ వచ్చేసి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ వ్యూస్. సో ఆన్ అ ఫన్నీ నోట్ ఏంటంటే, బికాస్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ మనం ఎంజాయ్ చేయగలిగాము అంటే అది ఓన్లీ ద క్రియేటివ్ పర్సన్ షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్, లైక్ ఫియర్ ఆఫ్ బీయింగ్ నాట్ జడ్జ్డ్. So, and that is a beautiful aspect of music. Till now, at least majority people didn't come into music. ఇప్పుడు ఫిల్మ్ సరిగ్గా ఏదైనా స్టోరీ వచ్చిందంటే, లైక్ ద హీరోయిన్ హ్యాస్ లైక్ 3 బాయ్ఫ్రెండ్స్ 4 బాయ్ఫ్రెండ్స్ అంటే దానికి రైజ్ అయిపోతారు అనమాట. ఏంటి అసలు అమ్మాయి అలా ఎట్లా చేస్తుందని, అది ఎవరు తీసిన డైరెక్టర్ ఎవరు, అసలు ఇలా ఉంది అని అలా, బికాస్ దేర్ కండిషనింగ్ ఇస్ కమింగ్ టు పిక్చర్. జడ్జ్మెంటల్ అయిపోతున్నారు. సో దే ఆర్ జడ్జ్మెంటల్, దే ఆర్ కండిషనల్. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, బికాస్ దేర్ పేరెంట్స్, దిస్ పేరెంట్, వాళ్ళందరూ ఇది తప్పు, వాళ్ళ నామ్స్, వాళ్ళకి తెలిసిన పరిమితులు బట్టి, అండ్ దే ఆర్ నథింగ్ రిప్రొడ్యూసింగ్ ద సేమ్ థింగ్ వాట్ దే ఆర్ టాట్. సో అలా ఉంది కాబట్టి వాళ్ళు జడ్జిమెంటల్గా కండిషన్ అయ్యారు. లక్కీలీ ఇన్ మ్యూజిక్ నాట్ మెనీ పీపుల్ ఆర్ కండిషన్. ఇళయరాజా గారిది ఏమన్నా చెప్తారా మాకు? ఇళయరాజా గారి పాటలు అన్ని ఎక్స్పెరిమెంట్ అండి. ఆయన గొప్పతనం ఏంటంటే హీ సమ్టైమ్స్ టు ప్యూర్లీ focused on one particular ragam. Sometimes he deviated to many other notes also. మాటే రాని చిన్నదాని సాంగ్ తీసుకుంటే మెజారిటీ తరరర తార తాన తాన తన నాన తాన తాన నాన పగరిగ సని సరిగ పసని సగరిగా, ఇట్స్ ఇన్ కీరవాణి. బట్ అన్యస్వరం is used here. తరరర నా పనిదని పదప నీ is a నీటు, which is not in Keeravani, but it is added to the song to enhance the beauty. సో ఆ ఫ్రీడమ్ ఇళయరాజా గారు తీసుకున్నారు. సో అందుకే మనకి అది చాలా బాగుంది ఈ ఫ్రేజ్, పనిదా. ఆ దైవతం కూడా కీరవాణిలో లేదు. దని దని పద పదని సా ఇస్ కీరవాణి, పదని ఎస్ వేరియేషన్ ఆఫ్ కీరవాణి విచ్ ఈస్ ఎన్హాన్సింగ్ ద బ్యూటీ. ఓకే. సో మాటే రాని చిన్నదాని, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. సో హియర్ because I have an academy, I have many students, I teach the notations of film songs. So what my target is, there's a beautiful aspect known as Carnatic music, which many people think that అమ్మో శాస్త్రీయ సంగీతం కూర్చొని పాడతారు, రాగాలు ఇది అలా తీసి పాడుతూ ఉంటారు, అమ్మో మన వల్ల కాదు అనుకుంటారు. బట్ we need to introduce that concept to this new generation because maybe they are missing out a lot అని నాకు అనిపించింది. సో అంటే ఇన్ని రాగాలు ఉన్నాయి, 700కు పైగా మనకి తెలియని రాగాలు ఉన్నాయండి. నాకు తెలిసి ఒక 25-30 ఎక్కువగా వాడుకలో ఉన్నవేమో అనిపిస్తోంది. సో ఇన్ని రాగాలుండి ఇంత మ్యూజిక్ ఉంది, దట్స్ వై ఇట్స్ నాట్ డైయింగ్. నో మ్యాటర్ హౌ మెనీ మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ ఇన్ని కాంబినేషన్స్ చేస్తున్నా. సో ఇవన్నీ మళ్ళీ తీసుకుని రావాలి అంటే ఉన్నవే మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే కొత్త కొత్త పాటలు ఆవిష్కరించాల్సిన అవసరం ఉంటుందా? ఎస్. ఈ కర్ణాటిక్ రాగాస్ అన్నీ మళ్ళీ రావాలి అంటే డెఫినెట్లీ కర్ణాటిక్ బేస్డ్ కంపోజిషన్స్ రావాలి. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ విత్ నీలిమేఘముల సాంగ్ కూడా
బికాస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ సాంగ్స్, దిస్ ద ఫస్ట్ సాంగ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక కర్ణాటిక్ సాంగ్ వచ్చింది మనకి, బికాస్ ఇట్స్ అమీర్ కళ్యాణి రాగం అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. సో పీపుల్ ఆర్ టేకింగ్ కర్ణాటిక్ మ్యూజిక్. సో ఏంటంటే మనకి వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. మనకి లక్కీలీ రెహమాన్ గారు కానీ ఇళయరాజా గారు కానీ ఒక ఆణిముత్య లాంటి సాంగ్స్ ఇచ్చారు విచ్ ఆర్ రాగా బేస్డ్. సో వాళ్ళు ఎందుకు లెజెండ్స్ అయ్యారంటే దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఆ రాగం అందరినీ దోచే దొంగనేలే నా గుండె దోచుకున్నా దొరసని నీవేలే కుంటెగాన్ని కట్టుకో సరిరి గరిసని సరిప గరిసని స మబ మబ రిమ పద ప. ఇట్స్ ఇన్ ధర్మవతి మేజర్గా. సో ఇట్స్ ధర్మవతి రాగం. ఇదే ఇళయరాజా గారు అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదములదా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్ వింటే నేను చాలా ఎమోషనల్ అయిపోతుంటా. అంటే ధర్మవతిని ప్యూర్ ఎసెన్స్ ఇళయరాజా గారు ఇట్లా అందించారు మనకి. అండ్ దాంతో పాటు ఉన్న సాహిత్యం కూడా, ఎస్ అంటే రెండు కలిపితేనే అనుకోండి. ఆ సాహిత్యం లేకపోయినా ఇది ఉండదు, ఇది ఉన్న సాహిత్యం రెండు. నాకు సంగీతం పాడడం ఒక ఎత్తు అయితే, దానికి సరైన పదాలు అందించి సాహిత్యం ఇవ్వడం మరో లెవెల్ తీసుకెళ్ళి. సో అందుకనే నాకు సంగీతం మీద ఎంత గౌరవం, సాహిత్యం రాసే వాళ్ళ మీద ఇంకా అపురూపమైన గౌరవం. ఎస్, వెరీ ట్రూ. అండ్ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఇలాంటి లెజెండ్స్ ఉండడం వల్లే ఇంకా మనకి కర్ణాటిక్ మనకి కామన్ పీపుల్ కూడా ఈజీగా అందుబాటులో ఉండేలాగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చే పాటల్లో కూడా అండి, సినిమా పాటల్లో అందరం పాడుకోగలిగేలాగా సాహిత్యం ఉంది. ఎస్ ఎస్ ఎస్. ఇది వరకు ఏదైనా పాడితే బూతులు వచ్చేవి, పాడక అమ్మ నాన్న ముందర పాడకనే వాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు చక్కగా పాడుకునేటట్టు ఉన్నాయి. అండ్ కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం వర్ణిస్తూ అందంగా ఉన్నాయి. వెరీ నైస్లీ పుట్అప్ ఇన్ దట్ బాస్కెట్ ఆఫ్ మ్యూజిక్ అనిపిస్తుంది. ఒక ఫ్లోరల్ దండ చేసినట్టే, పూలమాల గుచ్చినట్టే ఉన్నాయి అన్ని. ఎస్ ఎస్, వెరీ ట్రూ. అండ్ అది ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్ దాట్ ఎప్పుడైనా మనకి కొన్ని సైకిల్స్లా ఉంటాయి, చేంజ్ వచ్చి 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 మళ్ళీ పాత మన ట్రెడిషనల్స్కి వస్తుంటాయి బ్యాక్. కరెక్ట్. అంటే సో ఇట్ ఈస్ అ సైకిల్, అంతే సైకిల్, ఒక చేంజ్. అలాంటి చేంజ్లో వచ్చింది ఈ భజన్ మ్యూజిక్ ఇప్పుడు. ఎస్. ఓకే, భజన్లో కర్ణాటక మ్యూజిక్కి అసలు తేడా చాలా ఉంటుంది అనిపిస్తుంది. భజన ఏంటి, మనం ఎలా కావాలంటే గోవింద హరి గోవింద అని పాడుకోవచ్చు, లేకపోతే రామ రామ అని పాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా భజన్ అందరికీ ఎందుకు వెళ్ళిందంటే, సంగీతం వచ్చినా రాకపోయినా ఒక చక్కగా చెరపట్టుకుని చేస్తూ, ఓ డప్పు వాయిస్తూ, చక్కగా తాళం వేస్తూ, చప్పట్లు కొడుతూ పాడేసే హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి. సో అలాంటిది ఇప్పుడు భజన్ ఫ్యూజన్, భజన్లో రకరకాల మ్యూజిక్ అండ్ భజన్ పార్టీస్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. సో ఈ కర్ణాటకీ భజన్స్కి ఉన్న తేడా అండ్ భజన్స్లో వస్తున్న కొత్త రకం మ్యూజిక్ గురించి చెప్పగలరు. రీసెంట్గా భక్తి టీవీ వాళ్ళకి నేను ఒక ప్రోగ్రామ్ చేశాను. సో ఇట్స్ మహాశివరాత్రి టెలికాస్ట్ అయింది అది. సో దే ఆర్ టూ ఆస్పెక్ట్స్ హియర్. ఒకటేంటంటే ద వెస్టర్న్ కైండ్ ఆఫ్ సింగింగ్, సో దానికో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. భజన్కి వచ్చేసరికి వేరే ఆడియన్స్ ఉన్నారు మామూలుగా. సో టు బ్రింగ్ బోత్ టుగెదర్, అంటే మన సేమ్ భజన్ సాంప్రదాయం అవే విత్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గిటార్, కీబోర్డ్, అవి యాడ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్, యా, నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ. దిస్ ఇస్ అ సింపుల్ సాంగ్, అందరు పాడుకుంటారు. సో వాట్ ఐ థాట్ ఇస్, బికాస్ ఐ యామ్ ఇంటూ కర్ణాటిక్, I want to take the Carnatic aspect in this simple bhajan, like as a small BGM laga. It's in Hindola. Gamadani sa sa ni sa ga sa sa ni sa ga sa ga sa ga sa ni sa ga ni sa ni ga sa ni sa ga sa ni sa da gamadani sa da sa ga madani sa da ga sa da ma ga sa da gama gamada gamadani sa కోటేశ్వర శివ కోటేశ్వర హర హర బోలే నమ శివాయ. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ అ సింపుల్ సాంగ్, బట్ బికాస్ ఐఎమ్ ఇంటు కర్ణాటిక్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద కర్ణాటిక్ కాన్సెప్ట్ హియర్, ఈవెన్ ఫర్ ద నార్మల్ పీపుల్. వాట్ ఇస్ దిస్ రాగం, వాట్ ఆర్ దీస్ స్వరాస్, ఒక క్యూరియాసిటీ
బిల్డ్ చేయడం అనేది నాకు అనిపించింది. అండ్ లక్కీలీ ఈవెన్ మెనీ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మై పేజ్ అండ్ ఎవ్రీ వన్ దే ఆర్ లైకింగ్ మై కంటెంట్ బికాస్ ఆఫ్ ద కర్ణాటిక్ ఆస్పెక్ట్ ఆల్సో. సో ఐ ఆల్సో డూ ద సేమ్ విత్ ఫిల్మ్ సాంగ్స్ ఆల్సో. ఇఫ్ యూ టేక్ ఎనీ ఫేమస్ సాంగ్, సపోజ్ ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లోన హల్లువో, దిస్ ఎవ్రీవన్ నోస్. సో టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ వాట్ ఐ డూ నా షోస్లో కూడా దని దని బదని సని దబ మగారి సగారి నీ దగారి నీ ద సా 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 దని ద బదని సరి దని సరి గ మగారి సని ద మదని గని సని ద బ మగారి స రిగ రిగ మగరి స రిగ మ బ మగరి స రిగ మ బదని ద బ మగరి స. దిస్ ఇస్ కరహర ప్రియ బేస్డ్ కంపోజిషన్. అది చాలా మందికి తెలియదు. బట్ సో ఆ కంపోజిషన్ చెప్పి దాని తర్వాత పాట పాడతారా? సమ్టైమ్స్ ఐ డోంట్ మెన్షన్, ఐ జస్ట్ సింగ్ ద సాంగ్. సో హౌ ఐ ఫీల్ దట్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మ్యూజిషియన్స్ అంటే, సో యూజువల్లీ మనకి సింగర్స్ చాలామంది ఏంటంటే ఉన్న పాట పాడేస్తారు, అయిపోయి నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోతారు. సో నాకేంటంటే బికాస్ ఐఎమ్ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ కర్ణాటిక్ ఫ్యామిలీ, ఐ నో మెనీ రాగాస్, అండ్ ఇఫ్ యూ డూ అ ప్రాపర్ కర్ణాటిక్ కాన్సర్ట్ దే వోంట్ లిసన్. ఇలా చేస్తే వింటారు. సో ఐ షుడ్ టేక్ దేర్ ఫేవరెట్ సాంగ్స్ and include my Carnatic aspect to it and show it to him in a very new way. Even he'll be surprised. ఏంటి ఏ చిలిపి కళ్ళలో సాంగ్ నాకు తెలుసు, అసలు ఇలా ఎప్పుడు వినలేదే అని ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. దేర్ ఇస్ వేర్ ఐ ఇంట్రడ్యూస్, దెర్ ఇస్ అ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అస్ కర్ణాటిక్ మ్యూజిక్ విచ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ బేస్డ్ ఫ్రమ్ దీస్. సో అది తెలియాలి జనాలకి. కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్ అ మదర్. ఫిల్మ్ సాంగ్స్ అనేది పిల్లలు అనమాట. పిల్లల్ని చూసి అందరూ చాలా బాగుంది అనుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్, ఐ డోంట్ డినై దాట్. బట్ తల్లిని కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. సో ఇట్ ఈస్ I felt that as my responsibility because I'm born in a music family. I want to introduce more ragas to the common people with the help of film songs. If I only sing Carnatic Parthanan Vinandi ante no one will listen. So the Gen Z or the latest people, వాళ్ళకి attention we have to take, and that is what I implement even in my classes. So I teach the most famous songs. So any ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా. సో ఇట్ ఈస్ అ కర్ణాటిక్ ఆస్పెక్ట్. గ గ గ రీమ గ గ గ రీమ గ గ రిగరి సనిద. సో ఇఫ్ దే నో ద నొటేషన్ దే విల్ అండర్స్టాండ్, ఓహో ఇది కర్ణాటిక్ మ్యూజిక్, దిస్ ఇస్ ద రూట్స్ అని. సో I want to introduce the Carnatic music ni dani సింగర్స్ ఎలా పాడతారో అలా చెప్తున్నారు మీరు. బేసికల్లీ సింగర్స్ కి నొటేషన్స్ అలాగే కదా ఇస్తారు. I want to put that out. చెప్పాలంటే ఆ సింగర్స్ కి ఇచ్చే నొటేషన్స్ ని మీరు మీ సంగీతం క్లాసెస్ లో నేర్పిస్తున్నారు. yes అండ్ దాని వల్ల క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ చిన్న పిల్లలకి కాన్సెప్ట్స్ అసలు రూట్స్ బిల్డ్ అవుతాయి. అండ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఏంటంటే కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ చాలామంది ఏంటంటే ఇది మ్యూజిక్కి మనకి ఎడ్యుకేషన్కి వేరు అనుకుంటారు, కానీ మ్యూజిక్లో కరెక్ట్గా ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఎడ్యుకేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ కొన్నక్కోల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. కొన్నక్కోల్ అంటే ఏంటంటే సంగీతానికి రాగం లేకుండా ఓన్లీ తాళం గురించి మనం చూస్తే కనుక అదే కొన్నక్కోల్. దానికి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు తద్ధి తోం నం, తద్ధి తోం నం, తద్ధి తోం నం, తద్ధి తోం నం. సో ద ఫోకస్ ఆన్ ద తాళం అండ్ ద ఫోకస్ ఆన్ ద జతీస్. సో ఇప్పుడు ఏంటంటే తత్ తత్ తా ది ధి ధి తోం 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 నం నం నం. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ దిస్ తాళం. సో ఇప్పుడు ఏంటి తత్ తత్ తా ది ధి ధి తోం 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 నం నం నం, తత్ తత్ తా ది ధి ధి తోం 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 నం నం నం. సో ఇట్లాగా ఐ హ్యావ్ సీన్ సో మెనీ కిడ్స్ చాలా ఫోకస్ చేసి దే హ్యావ్ టు సింగ్ అండ్ పుట్ ద తాళం అనమాట. సో ఎంత ఫోకస్ ఉంటే దిల్ బీ డూ. ఇవన్నీ చాలా సింపుల్ ఎక్సర్సైజెస్, చాలా కాంప్లికేటెడ్వి కూడా ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ మెంటల్, కాగ్నిటివ్ అండ్ మోటార్ స్కిల్స్ రెండు ఆ సింక్లోకి వస్తాయి. అంటే యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ ఇస్ గోయింగ్ టుగెదర్. అది కూడా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే కూడా నాకు అదే అనిపిస్తుందండి. మనసు, మీ వేళ్ళు, మీ బ్రెయిన్ అన్నీ ఒకే సింక్లో ఉంటాయి కదా. అండ్ కమింగ్ టు మీరు వీణా కాన్సెప్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ గురించి తీసుకొచ్చారు కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఎవ్రీ వన్. నేను కొన్నిసార్లు కొన్ని రోజులు ఉన్నాయి ఎలా అంటే ఒక 3 hours 4 hours ఒక పాట వాయించి ఒక రాగం వాయించి అలాగా ఐ యూస్ టు సిట్. అది
అదొక మెడిటేటివ్ స్టేట్ అనమాట. ఒక 3-4 hours తర్వాత లేచిన తర్వాత నాకు బాగా డీప్ స్లీప్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా అనిపించేది నాకు వీణ వాయించిన తర్వాత. అప్పుడు అనుకున్నాను అనమాట, దేర్ ఇస్ సంథింగ్ మ్యాజిక్ ఇన్ దిస్, సంథింగ్ వెరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ థింగ్. అండ్ తర్వాత నేను ఏదో చదివాను దాని గురించి అనమాట. వీణ కూర్చుంటాం, మన హ్యాండ్ మూమెంట్ కానీ లేకపోతే ఈ స్ట్రింగ్స్ మనం మీటితే లేకపోతే ఈ వేళ్లతో ఈ నర్వ్ ఎండింగ్స్ నుంచి విచ్ విల్ ట్రిగర్ సో మెనీ థింగ్స్, మన నర్వస్ సిస్టమ్ కి కనెక్ట్ అయినవి కూడా చాలా ఉంటాయి. తబలా కూడా అంతే, ఎనీథింగ్, ఎనీ ఇన్స్ట్రుమెంట్, దిస్ ఆర్ వాట్ హ్యాండ్స్. మ్యూజిక్ ఈస్ అ ప్రాపర్ హీలింగ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ యాక్చువల్లీ, బికాస్ నిజంగా ఆ మ్యూజిక్ వల్ల నేను పర్సనలీ హ్యాపీ ఫీల్ అవుతాను. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీ వన్ ఎల్స్, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ వెన్ ఐ సింగ్ ఎనీ రాగం ఆర్ ప్లే వీణా. And as a part of my career also, people want to learn music from me and I teach various aspects of music. అసలు ఇన్ని రాగాలు ఉన్నాయి, learn this ragam, homework ఇస్తుంటా వాళ్ళకి. And even in my concerts, I take a ragam, I explain that, I sing in my shows. So I sang a couple of shows. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర పాడాను, అండ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక షోకి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సో సమ్ అవును, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మరి పాడించుకున్నారు కదా మీ అందరితో. సో ఐ ఫీల్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్ దట్ ఐ పర్ఫార్మ్ దేర్. సో అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ అగైన్ is in sync with my motive. I just thought Carnatic music, what can I do with this one? In my shows I take proper commercial song, film songs which I include Carnatic aspects, and I also do devotional shows like bhajans with so ekkada chestaru ee shows. We do weddings and I compose songs also. Coffee shops lo vaatlo ko chestaru. Yeah, coffee shops lo ante like chaala varaku pubs lo kuda chestuntaru, but I as of now I'm not very active in pub shows. idi varaku chesanu ga tarvata enante because of my classes and all appudu rare ga chestanu anamata, but majority ga aithe corporate events untayi and TV channels vaalla events untayi and weddings and birthdays kani lekapothe అండ్ కొన్ని నార్మల్ కాన్సర్ట్స్. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది కదా ప్రజల్లో, ఆసక్తి ఇంట్రెస్ట్ చాలా పెరిగిందని నాకు అనిపిస్తుంది. అంటే స్పెండింగ్ పక్కన ఉంచితే దేనో వే టు స్పెండ్ అనిపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే సరైంది వినిపిస్తే ఆ మనిషి కూడా సరిగ్గా ఉంటాడు కదా, సరైంది వింటే. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఆల్ ద పేరెంట్స్ కూడా, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు, 3 years వాళ్ళు కూడా నాకు స్టూడెంట్స్ ఉన్నారు. 3 ఏళ్ళ వాళ్ళు ఏం పాడలేరు, అప్పుడప్పుడు పాడతారు. కానీ వాట్ ఐ టెల్ ఇస్ ఐ ఆస్క్ ద పేరెంట్ టు బి దేర్, మదర్స్. మీరు పాడితే వాళ్ళు పాడతారు. నేను అలాగే నేర్చుకున్నాను చిన్నప్పుడు. నేను డైరెక్ట్గా నేర్చుకోలే, మై మదర్ వాస్ ప్లేయింగ్ వీణా. ఆ ఎన్వైరన్మెంట్ ఇస్ ఎవ్రీథింగ్. సో నమ్మర్, ఐ విష్ యు టెల్ దిస్. మా చిన్న అబ్బాయి వాడు బాగా నన్ను సతాయిస్తున్నాడని, హీస్ హైపర్ యాక్టివ్ ఫెలో, ADHD కొంచెం వాడికి. తబలాకి 4-5 ఏళ్ళు అప్పుడు తీసుకెళ్ళా, బాగా కొట్టేశాడు. 3 రోజుల్లో వాడికి తీరిపోయింది అది మోజు, వదిలేశాడు, ఇంకా ముట్టుకోలేదు. మా ఇంట్లో గురువుగారు వచ్చి 1.5 year నుంచి నేర్పిస్తున్నారు సంగీతం, తబలా, మృదంగం. ఆయన 8 instruments నేర్పిస్తారు గురువుగారు. సో అందరం కలిసి మా ఇంట్లో మేము నేర్చుకుంటాము. ఒకరోజు కీబోర్డ్లో కూర్చున్నాడు, ఒకరోజు తబలాలో కూర్చున్నాడు, ఒకరోజు కాంగో డ్రమ్స్ అన్నాడు. ఇలా మారుతూనే ఉన్నాడు వాడు. తర్వాత వదిలేశారు. ఆయన అన్నారు వదిలేయండి, వాడే వస్తాడు అని. 1 year తర్వాత ఇప్పుడు వాడు కీబోర్డ్ కూర్చుని విదిన్ 1 month అన్నీ మేము నేర్చుకున్నామన్నీ నేర్చేసుకున్నాడు. టక్క 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 టక్క. ఒరే మేము ఇంకా 1.5 year నేర్చుకుంటే ఇక్కడ ఉన్నాను రా, నువ్వు 1 monthలో నేర్చేసుకున్నావు అంటే వినడం. అదే అన్నారు, వస్తుందండి వాడికి. మీరు అంటే గురుగారు వస్తామని అనేవారు. ఆగండి, మీరు కంగారు పడద్దు అని. అదే ఏంటో వీడు అసలు నేర్చుకోవట్లేదు అనుకున్నాను. అంటే నా ఐడియా ఏంటంటే సేమ్ థింగ్, కాగ్నిటివ్ థింకింగ్ కొంచెం పెరుగుతుంది. ఆర్ వాడికి ADHD ఉంది కదా, కొంచెం నిలకడగా ఒక చోట కూర్చుంటాడు, లేకపోతే జంప్ చేస్తూనే ఉంటాడు. హీస్ హార్మ్ఫుల్ ఫర్ హిమ్సెల్ఫ్. సో అలాంటిది వాడు ఇప్పుడు కూర్చోవడం, టగడక వాయించడం, లేచి వెళ్ళిపోవడం, 15 నిమిషాలు చేసి వెళ్ళిపోతాడు. సో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అది మా ఇంట్లో అవ్వడం. దీస్ డేస్ ద చిల్డ్రన్ ఆర్ సో టాలెంటెడ్. కొంతమంది స్టూడెంట్స్ కూడా చూస్తాను కదా, అసలు చాలా బాగా పట్టుకుంటుంటారు, చాలా బాగా వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఇట్స్ నాట్ లైక్ బిఫోర్. సో ఇంత షార్ప్గా ఉన్న వాళ్ళకి let us not only give education to them, but let us also add lalita kalalu or this Carnatic music or dance or an instrument. ఖచ్చితంగా అది యాడ్ అయితే they will be thanking the parents after 20-30 years like how I feel very happy because my mother taught me this music. And ఇప్పుడు కూడా నేను నిజంగా ప్రతి షోలో లేకపోతే ప్రతి ప్రోగ్రాంలో
ఎవరో పోయినా సరే ఫస్ట్ నాకు అసలు మా అమ్మ భలే నేర్పించింది కదా నాకు అని చెప్పి. అండ్ ద ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో డిఫరెంట్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు మనకి పిల్లలు వినకపోతే గట్టిగా మాట్లాడలేము, గట్టిగా తిట్టలేము, కొట్టలేము. కానీ ఏంటంటే వెన్ ఐ వాజ్ దేర్ మై మదర్ యూస్ టు కొట్టి నేర్పించేది, ఎందుకు పాడట్లేదు, పాడు అని. అప్పుడు నాకు అది ప్రెషర్గానే ఉంది. కానీ దిస్ డే when I'm experiencing the fruits, so many big people, పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో పాడడం, వాళ్ళు ఇన్వైట్ చేయడం కానీ, అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బిగ్ షోస్ చేయడం కానీ, అండ్ చాలామంది బాగుంది అన్న కానీ, సో అప్పుడు వేసిన విత్తనానికి ప్రాపర్గా ఫ్రూట్స్ రావడానికి ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు కనుక ఎఫ్ అట్ ఆల్ మా అమ్మగారు సపోజ్ ఇప్పుడు లేదులే, వాడు ఇంట్రెస్ట్ లేదు కదా, వదిలేద్దాం, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి స్వేచ్ఛనియాలి అనుకుని వదిలేసి ఉంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ బ్యాడ్. అదే అప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టుండి ఏదో నేర్పించి ఉంటే బాగుండేది కదా అని. బికాస్ ఐ సీ సో మెనీ పీపుల్ ఆర్ట్ ఉండి కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ అయ్యో ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వాళ్ళు ఇంకా సాఫ్ట్వేర్లో ఉన్నారనమాట. బట్ హియర్ ఏంటంటే దేర్ ఆర్ వేస్ టు కన్విన్స్ చిల్డ్రన్. ఇదివరకు తెలియక వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారేమో అని కొంచెం గట్టిగా చెప్పడం కానీ లేకపోతే నేర్పించడం కానీ. బట్ ఇప్పుడు లక్కీగా వీ హ్యావ్ ద వేస్ టు ఈజీలీ మోల్డ్ చిల్డ్రన్ అండ్ గెట్ ఇన్ టు. సో అందుకే నేను అప్పుడప్పుడు పేరెంట్స్కి ఏం చెప్తానంటే కొంచెం ప్రెషర్ పెట్టినా పర్లేదు, దే విల్ థ్యాంక్ యూ ఆఫ్టర్ 25 years. ఎందుకంటే ఐఎమ్ పర్సనల్లీ ఎక్స్పీరియన్సింగ్ దట్ హ్యాపీనెస్. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఓన్లీ ఇన్ కార్పొరేట్ జాబ్, ఇప్పుడు నిజంగా కాగ్నిజెంట్లో ఐ గాట్ అ జాబ్ 4 years చేశాను. I don't have any other option. Continue doing that. Maybe I would have missed the whole aspect of Carnatic music and the beauty of it. And I'm very happy that Carnatic music is there in my life because adi naaku nenu padukunna, it is working both professionally. I'm getting big shows, I'm getting recordings, and I'm getting collaborative works with music directors. Like they are asking me like, there's a song, I want you to do the Carnatic aspect. Because people have seen my Carnatic raga explanation, everything. So alag career opportunities kuda untayi dinke. Let us not totally think that మనం ఇంకా ఎడ్యుకేషన్ ఇందులో చేస్తేనే మనకి ఫ్యూచర్ ఉంటుందని అక్కడి నుంచి ఆ థాట్ నుంచి లెట్ us కమ్ అవుట్ ఆఫ్ డీవియేట్. yes perfect. 2 reasons ఏంటంటే ఫస్ట్ మనకి మెంటలీ బాగుంటుంది. ద సెకండ్ థింగ్ ఇస్ ప్రాపర్గా ఇఫ్ యూ డూ ఇన్ దాట్ యూ విల్ గెట్ పెయిడ్ ఆల్సో. వెరీ ట్రూ, కరెక్ట్ చెప్పారు. అండ్ ఫర్ మీ దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఫర్ మీ వేర్ మై ప్యాషన్ అండ్ మై ప్రొఫెషన్ మ్యాచ్డ్. నాకు వెన్ ఐమ్ టీచింగ్ మై స్టూడెంట్స్ ఐ డోంట్ ఫీల్ లైక్ అయ్యో చెప్పాలన్నది నాకు. ఓకే వాట్ టాపిక్ షుడ్ ఐ డిస్కస్ దిస్ టైమ్, కొత్త రాగం తీసుకొస్తా వాళ్ళకి, దిస్ రాగం ఇస్ దిస్, ఇది రాగం ఇది, జస్ట్ గో వర్క్ ఆన్ దిస్ వన్. నాకు సాటిస్ఫాక్షన్ కూడా దట్ ఐమ్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐమ్ హ్యావింగ్ అండ్ ఐమ్ గెటింగ్ పేడ్ ఆల్సో. Perfect. I have a family, I have to work. So for me practically when I was working in corporate and earning kanna, I can say ee field lo చేసి మనకి ప్రొఫెషన్గా మనీ సంపాదించడం మోర్ సాటిస్ఫాక్షన్, మోర్ లెస్ టైం. పొద్దున్న 9 నుంచి 6 గంటలు లేకపోతే 9 గంటలు 9 to 9 చేసేవాళ్ళు నాకు కార్పొరేట్లో. సో హాఫ్ ద టైంలో చేస్తారేమో. నాకు చాలా తక్కువ సేపులోనే ఐ హ్యావ్ అ ఫ్యూ ఆస్పెక్ట్స్ విచ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్సో. కరెక్ట్, దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ షోస్ నిజంగా చాలా మందికి ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ వన్ యాజ్ అ మ్యూజిషియన్. సపోజ్ ఇప్పుడు ఎల్లుండి ఒక షో ఉంది ఈవినింగ్, సమ్ ఏదో బిగ్ ఈవెంట్ అనుకున్నప్పుడు మాకు అమ్మో పాడాలి ఉండదు, ఎప్పుడు పాడతామా ఉంటుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ అ జాబ్ ఫర్ అస్, వీ ఎంజాయ్ సింగింగ్. అరే ఈ సాంగ్ చేద్దాం అట్లాగా హ్యాపీగా చేస్తాం అనమాట. సో ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. ఐమ్ నాట్ కంపేరింగ్, మేబీ నిజంగా కోడింగ్ చేసే వాళ్ళు కూడా ఇంతే ఇష్టంగా చేస్తే అది కూడా మంచిదే. ఏ పనైనా ఇష్టంతో చేయాలండి, సింపుల్ లాజిక్. ఇష్టంతో చేస్తే కష్టం ఉండదు. ఇష్టంగా ఐ వుడ్ సే దట్ అందరూ మొత్తానికి మానేసి ఇది చెయ్యాలి అనుకుని నేను చెప్పను. బట్ దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ మిడిల్ పాత్ అంటే ఏంటంటే ఇఫ్ సమ్మన్ ఇస్ టూ మచ్ స్ట్రెస్డ్ అబౌట్ దేర్ జాబ్ ఆర్ సంథింగ్, టేక్ అ జాబ్ విచ్ ఇస్ లెస్ పేయింగ్ బట్ యూ గెట్ టైం. సో ఎప్పుడంటే సపోజ్ ఇప్పుడు 12, 13 గంటలు 15 గంటలు చేసే జాబ్ బదులు టేక్ అ జాబ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ 5-6 hours, మేబీ లెసర్ పే ఇస్ ఆల్సో ఫైన్. రెస్ట్ 6 hours కొంచెం ఆర్ట్ స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి కీబోర్డో లేకపోతే గిటారో లేకపోతే పెయింటింగో. ట్రూ. అంటే మీరు అన్నట్టు కొన్నేళ్ల తర్వాత దాని ఫ్రూట్స్ని మీరు చూస్తారు, వెంటనే విత్తనం వేయగానే ఫ్రూట్ రాదు కదా, టైం పడుతుంది. సో టైం తీసుకుని సో ద బ్యాలెన్స్. బట్ ఐ డోంట్ సే దట్ టోటల్లీ లీవ్ యువర్ ఐటీ జాబ్ అండ్ డూ దిస్ అని చెప్పను, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ అన్సర్టైన్. కరెక్ట్. బికాస్ నాకు ఐటీ కాదు, ఏ జాబ్ అయినా ఫర్ దట్ మ్యాటర్
చాలా మంది నాకు డాక్టర్స్ తెలుసు హూ ఆర్ ఇన్ దిస్ మ్యూజిక్ ప్రొఫెషన్. నాకు చాలా మంది టీచర్స్ తెలుసు, విద్య నేర్పిస్తూ ఇలా చేసేవాళ్ళు. రకరకాల హౌస్ వైఫ్స్ తెలుసు. మా ఓన్ క్లాస్లో 60 to 60 years ఉన్నారు. చాలా మంది చిన్నప్పుడు నేర్చుకోలేక తర్వాత నేర్చుకునే వాళ్ళు వస్తున్నారు. ఐ చిన్నప్పుడు నాకు టైం లేదు, లేకపోతే పేరెంట్స్ నేర్పించలేదు, లేకపోతే అప్పుడు నిలకడ లేదు, ఇప్పుడు నేర్చుకోవాలని ఉన్నది. సో ఎనీబడి ఈజ్ వెల్కమ్ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. ఆర్ట్ ఫామ్, ఎనీ ఫామ్, పెయింటింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. Just learn anything. Yeah, sports also. Just learn something. Yes, something other than your job. Yes, definitely andi. Enduku ante, and that's the way I say the point as middle path. Correct. Aa middle path anedi endante it's a spiritual term. Ante enante one for the soul, one for the jab antu unta. Rendu akkade ఉంటాయి. One for the soul and one for the jab. జేబు అక్కడే ఉంటుంది, గుండె అక్కడే ఉంటుంది కదా. సో అంటే వన్ ఫర్ ద సోల్, వన్ ఫర్ ద జేబ్ చేయాలి మనం. స్ప్లిట్ ఇట్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, అంటే మాలాంటి ఆర్టిస్టులు వీఆర్ సో హ్యాపీ దట్ రెండు ఫర్ ద సోలే చేస్తున్నాం. ట్రూ. అండ్ ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఐ కెన్ హ్యావ్ మై మ్యూజిక్ క్లాసెస్ ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్. కరెక్ట్. When I was in Canada for a couple of months, I had my classes there. Again, I went to Tiruvannamala is my favorite place anamata. And like chaala mandi adi adhyatmikanga chustaru, but I feel a great connect there where my life changed actually, because that's another subject where enante, and I don't need to be location specific. నేను ఎక్కడి నుంచి అయినా సరే I can just open my phone, open the Skype, like the Google internet unte chalu, world wide web. Yes. So coming to this point, middle path enante, అది స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికతలో కూడా ఏంటంటే అన్నీ వదిలేసి సన్యాసం తీసేసుకోవడమా, లేకపోతే టోటలీ ప్రాపంచికంలో ఉండడమా అని అనుకుంటే ద మిడిల్ పాత్ ఏంటంటే, విచ్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్, ప్రపంచంతో ఉండడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది, బట్ సమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఐదర్ యూ టేక్ యువర్ ఫ్యామిలీ టు ఎనీ ప్లేస్ ఆర్ సంథింగ్ ఫర్ చేంజ్, ఆర్ ఒక 2 days 3 days ఆర్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్. సో అప్పుడు ఏంటంటే మొత్తానికి అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు, బికాస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. ఇన్ ద సేమ్ వే జాబ్ కూడా, ఇప్పుడు మీరు జాబ్ మొత్తం మానేసి మొత్తం లలిత కళలకు వచ్చేసేయండి అంటే అగైన్ ఐఎమ్ నాట్ షూర్ అండి. మై హస్బెండ్ ఇస్ అన్ ఆర్మీ ఆఫీసర్, హీ ప్లేస్ గిటార్ ఫర్ హిస్ సోల్, హీ ఇస్ ప్లేయింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఇప్పుడు తబలా నేర్చుకుంటున్నారు మాతో క్లాస్ రూమ్లో. ఓకే. సో దట్స్ ఆల్వేస్ గుడ్ టు లెర్న్ న్యూ కదా. ఇట్స్ లవ్లీ. కళ్యాణ్ వసంత్ గారు, ఇట్స్ లవ్లీ ఇలా కలుసుకోవడం, మీతో మాట్లాడడం. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ చాలా బాగుంది. ఒకసారి మిమ్మల్ని కచేరీలో లైవ్ లో చూడాలి, ఆ భాగ్యం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఈసారి మీరు షోస్ చేసేటప్పుడు మాకు తప్పకుండా చెప్పండి, మేమందరం వస్తాం, చూస్తాం. డెఫినెట్లీ షూర్ అండి. అండ్ మై లాస్ట్ వర్డ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్, learn Carnatic music basics. At least you have many online platforms also, YouTube lo kuda unnai. Avunandi. It is very good for you or even for your kids. Pedda vallu gaani pillalu gaani, it will open up a new way of living. It is actually healing for even children or adults. Take a ragam, explore what our ragas are, and get into this, and you will definitely find a change in your life and the lifestyle. So include Carnatic music or Hindustani music or any instrument in your life, and feel the change. You can feel the change. Yeah. I can see the glow in you. తెలుస్తుంది అది. లవ్లీ. Yes. చాలా బాగుంది. Thank you so much అండి. And ప్లీజ్ మీరు ఇంకా ఇలాంటి మ్యూజిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయండి విత్ సినిమా మ్యూజిక్, సో దట్ మాకు కూడా మంచి సంగీతం వచ్చి మేము పాడుకోవచ్చు. Definitely అండి. We'll again meet for a musical podcast this time, taking some new ragas and new songs. It will be totally musical podcast. Only musical podcast. Yes. I promise you. On live, I promise you. Definitely. Yes, తప్పకుండా చేద్దాం. You come up with an idea and we'll do it. Definitely అండి. Great meeting you. Lovely meeting you. Thank you. Namaskaram.